ముందుగా శ్రోతలకు వెలుగు వైపు ప్రయాణం ఛానల్ వాళ్ళందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలతో ఆ యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహం మీ మీద ఇప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క రథసప్తమి విశిష్టత ఏమనగా మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి రోజు మనం రథసప్తమి జరుపుకుంటూ ఉంటాం. ఈ రథసప్తమి ఎందుకు జరుపుకోవాలి అంటే సూర్యనారాయణ యొక్క ఆవిర్భావము, అంటే ఆయన జన్మ తిథి సప్తమి తిథి కాబట్టి సూర్య భగవానుడు మనకి ఏం ప్రసాదిస్తాడు అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక దేవత మనకు సూర్యనారాయణమూర్తి. కావున ఆ సూర్య భగవానుని ఆ రోజు ఆరాధించడం, స్తుతించడం, స్తోత్రపారాయణం చేయడం, ఈ విధంగా క్రియలు చేస్తూ ఆ యొక్క స్వామికి ఇష్టమైనటువంటి పొంగలి నివేదన గావిస్తుంటారు. పొద్దున్నే లేచి ఉదయాన్నే ఆ యొక్క ముగ్గులు అలంకారం చేసుకొని కట్టెలు ద్రవ్యాలతో పూర్తిగా వైదికమైనటువంటి పద్ధతిలో గిన్నెకు పసుపు రాసి పాలు పొంగించి దాంట్లో బియ్యాన్ని వేసి బెల్లాన్ని వేసి ఆ యొక్క స్వామికి ఇష్టంగా పొంగలి వండుతారు. పొంగలి వండి ఆ యొక్క సూర్య భగవానుడికి నివేదన గావించి వారి కుటుంబం అంతా కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే వారి కుటుంబంలో ఉండేటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక దేవత సూర్యనారాయణమూర్తి. కావున అందరూ కూడా ఆ రోజున సూర్య భగవానికి ప్రీతిగా సంవత్సరంలో ఏకైక ఆదివారం రోజున మిగతా భక్తులందరూ కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించలేరు. కావున సంవత్సరంలో ఒక్కరోజైనా ఆ సూర్య భగవానుడికి కేటాయించి వారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలంటే తప్పకుండా సూర్య భగవానుని ఆరాధించుకోవడం మనకు సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయ కార్యక్రమం. ఆ యొక్క సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల మనకు తేజస్సు, యశోవృద్ధి, అష్టైశ్వర్యములు ఆ సూర్య భగవాను మనకు కలిగిస్తాడు. మనం ప్రతి గింజ తింటున్నామంటే అది సూర్య భగవాను అనుగ్రహం వలనే మనకు భూలోకంలో వస్తుంది. కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడికి ఆ యొక్క సంవత్సరంలో ఒక్క రోజైనా సప్తమి రోజు భాను సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు, రథ సప్తమి అని కూడా అంటుంటారు. కాబట్టి ఆయన చక్కగా కమల పుష్పంలో ఉండి అశ్వాలు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ప్రచండం అంటే అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి వెలుగుని ప్రకాశించేటువంటి దేవత కాబట్టి ఆయనకు ఆ నామధేయం వచ్చింది. ఆయన 7 అశ్వాలతో ఉండేటువంటి రథంలో కూర్చొని ప్రయాణిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆ స్తోత్రాలతో స్తుతించి భక్తిగా ఆ స్వామిని వేడుకున్నట్టయితే ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను మనకు ప్రసాదిస్తాడని చెప్పేసి మనం ఈ విషయంగా తెలుసుకుంటున్నాం. ముందుగా వెలుగు వైపు ప్రయాణం ప్రేక్షకులందరూ కూడా దీన్ని గ్రహించి ఆ యొక్క సూర్య యొక్క భగవాన్ని అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా పొంది వారికి, వారి ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారిని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సూర్యనారాయణ భగవానికి జై. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.